నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లావణ్య. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. యువతకు అంతరిక్ష రంగం అద్భుత ఎంపికన్న ప్రధాని. అంతరిక్ష శాస్త్రవేత్తల బృందంలో మహిళా శక్తి పెరుగుతుందని మన్ కీ బాత్ లో మోదీ వెల్లడి. కృత్రిమ మేధోలో భారత్ ఎంతో పురోగతి సాధించిందన్న మోదీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళలు వారి విజయాలను దేశ ప్రజలతో పంచుకోవాలని ప్రధాని సూచన. పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు ప్రధాని శుభాకాంక్షలు. పరీక్ష పే చర్చను చూడని వారు తప్పక చూడాలన్న మోదీ. మధ్యప్రదేశ్ బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు శంకుస్థాపన చేసిన ప్రధాని. రేపటి నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు. తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 119వ సంచికలో పలు అంశాలను ప్రస్తావించారు. అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన ప్రగతిని, ఉత్కంఠభరితమైన ఉత్తేజకరమైన పని ఏదైనా చేయాలనుకునే యువతకు అంతరిక్ష రంగం ఒక అద్భుతమైన ఎంపికగా మారుతుందన్నారు. ఈ నెల 28వ తేదీ జాతీయ సైన్స్ దినోత్సవ ప్రాధాన్యతను, ఏఐ భారత్లో సాధించిన ప్రగతిని వివరించారు. మార్చి 8వ తేదీ జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శక్తిని ప్రధాని ప్రస్తావించారు. ఆహారంలో నూనె వినియోగాన్ని తగ్గించాలన్నారు. పరీక్షలకు సంసిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు పరీక్ష పే చర్చ చూడని వారు చూడాలని సూచించారు. ప్రధాని మన్ కీ బాత్కు సంబంధించిన మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 119వ సంచికలో ఈరోజు అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుందని, ప్రతి చోట క్రికెట్ వాతావరణం ఉందని పేర్కొన్నారు. గత నెలలో ఇస్రో 100వ రాకెట్ ప్రయోగాన్ని దేశం యావత్తూ తిలకించిందని, ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదని, అంతరిక్ష రంగంలో కొత్త శిఖరాలను చేరుకోవాలనే మన సంకల్పాన్ని కూడా ప్రతిబింబిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. మన అంతరిక్ష రంగ ప్రయాణం చాలా సాధారణ రీతిలో ప్రారంభమైందని, అడుగడుగున సవాళ్లు ఎదురయ్యాయని, అయినా మన శాస్త్రవేత్తలు ముందుకు సాగుతూ విజయం సాధించారన్నారు. కాలక్రమేణా అంతరిక్ష రంగ ప్రయాణంలో మన విజయాల జాబితా చాలా పెద్దదిగా మారిందని, అది ప్రయోగ వాహన తయారీ అయిన చంద్రయాన్, మంగళ్యాన్, ఆదిత్య L1 విజయమైన కావచ్చని ప్రధాని పేర్కొన్నారు. ఒకే రాకెట్తో ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే అపూర్వమైన కృషి కావచ్చని ప్రధాని పేర్కొన్నారు. ఏదైనా ఇస్రో విజయాల పరిధి చాలా పెద్దదని, గత 10 సంవత్సరాలలోపే దాదాపు 460 ఉపగ్రహాలను ప్రయోగించారని, ఇందులో ఇతర దేశాలకు చెందిన అనేక ఉపగ్రహాలు కూడా ఉన్నాయన్నారు. మన అంతరిక్ష శాస్త్రవేత్తల బృందంలో మహిళా శక్తి భాగస్వామ్యం నిరంతరం పెరుగుతుందన్నారు. ఈరోజు అంతరిక్ష రంగం మన యువతకు ఇష్టమైనదిగా మారటం చూసి తాను చాలా సంతోషిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో స్టార్టప్లు, ప్రైవేటు రంగ అంతరిక్ష సంస్థల సంఖ్య 100లకు చేరుకుంటుందన్నారు. జీవితంలో ఉత్కంఠభరితమైన, ఉత్తేజకరమైన పని ఏదైనా చేయాలనుకునే మన యువతకు అంతరిక్ష రంగం ఒక అద్భుతమైన ఎంపికగా మారుతోందని తెలిపారు. बल्कि भारत ने स्पेस में जो शानदार सेंचुरी बनाई है, उसकी बात करने वाला हूं. पिछले महीने देश इसरो के 100वें रॉकेट की लॉन्चिंग के साक्षी बने हैं. ये केवल एक नंबर नहीं है, बल्कि इससे स्पेस साइंस में नीत नई ऊंचाइयों को छूने के हमारे संकल्प का भी पता चलता है. हमारी सफलताओं की लिस्ट काफी लंबी होती चली गई. लॉन्च व्हीकल का निर्माण हो, चंद्रयान की सफलता हो, आदित्य L1 या फिर एक ही रॉकेट से एक ही बार में
104 सैटेलाइट्स को स्पेस में भेजने का अभूतपूर्व मिशन हो। इसरो की सफलताओं का दायरा काफी बड़ा रहा है। ఈ నెల 28వ తేదీ జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నామని, మన పిల్లలు, యువత సైన్స్ పట్ల ఆసక్తి, ఇష్టం కలిగి ఉండటం చాలా ముఖ్యమన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ఒకరోజు శాస్త్రవేత్తగా ఉండేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఏదో ఒకరోజు పరిశోధన ప్రయోగశాల, ప్లానిటోరియం, స్పేస్ సెంటర్ వంటి ప్రదేశాలను సందర్శించాలని సూచించారు. ఇది సైన్స్ పట్ల ఉత్సుకతను మరింత పెంచుతుందన్నారు. అంతరిక్షం, విజ్ఞాన శాస్త్రం లాగే భారతదేశం తన బలమైన గుర్తింపును వేగంగా ఏర్పరచుకుంటున్న మరొక రంగం ఏఐ అన్నారు. కృత్రిమ మేధపై ఇటీవల పారిస్లో జరిగిన భారీ స్థాయి సమావేశానికి తాను హాజరయ్యానని, ఈ రంగంలో భారతదేశం సాధించిన పురోగతిని అక్కడ ప్రపంచం ఎంతో ప్రశంసించిందన్నారు. మన దేశంలో ప్రజలు నేడు ఏఐని వివిధ మార్గాల్లో ఉపయోగిస్తున్న తీరును ప్రధాని వివరించారు. स्पेस और साइंस की तरह एक और क्षेत्र है जिसमें भारत तेजी से अपनी मजबूत पहचान बना रहा है। ये क्षेत्र है एआई यानी आर्टिफिशियल इंटेलिजेंस। हाल ही में मैं एआई के एक बड़े सम्मेलन में हिस्सा लेने के लिए पेरिस गया था। वहां दुनिया ने इस सेक्टर में भारत की प्रगति की खूब सराहना की। हमारे देश के लोग आज एआई का उपयोग किस किस तरह से कर रहे हैं, इसके उदाहरण भी हमें देखने को मिल रहे हैं। తెలంగాణలోని ఆదిలాబాద్లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో దోడాసం కైలాస్ అనే ఉపాధ్యాయుడు చేసిన కృషిని ప్రధాని వివరించారు. డిజిటల్ పాఠాలు, సంగీతం పట్ల ఆయనకున్న ఆసక్తి ఆదివాసీ భాషలను కాపాడటంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఆయన కృత్రిమ మేధ సాధనాల సహాయంతో కొలామీ భాషలో పాటను కంపోజ్ చేయటం ద్వారా అద్భుతాలు చేశారని ప్రశంసించారు. ఆయన కొలామీ భాషలోనే కాకుండా అనేక ఇతర భాషల్లో పాటలను రూపొందించడానికి ఏఐని ఉపయోగిస్తున్నారని, మన ఆదివాసీలు సామాజిక మాధ్యమాల్లో ఆయన ట్రాక్లను చాలా ఇష్టపడుతున్నారన్నారు. అంతరిక్ష రంగం, కృత్రిమ మేధలో యువత భాగస్వామ్యం పెరుగుతోందని, ఒక కొత్త విప్లవానికి జన్మనిస్తుందని పేర్కొన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను స్వీకరించటంలో, ప్రయత్నించటంలో భారతదేశ ప్రజలు ఎవరికీ తీసిపోరని ప్రధాని స్పష్టం చేశారు. अब जैसे तेलंगाना में आदिलाबाद के सरकारी स्कूल के एक टीचर थोड़ासम कैलाश जी हैं। डिजिटल गीत संगीत में उनकी दिलचस्पी हमारी कई ट्राइबल लैंग्वेज को बचाने में बहुत महत्वपूर्ण काम कर रही है। उन्होंने एआई टूल्स की मदद से कोलामी भाषा में गाना कंपोज कर कमाल कर दिया है। वे एआई का उपयोग कोलामी के अलावा भी कई और भाषाओं में गीत तैयार करने के लिए कर रहे हैं। सोशल मीडिया पर उनके ट्रैक हमारे आदिवासी भाई बहनों को खूब पसंद आ रहे हैं। వచ్చే నెల మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళా శక్తికి సాల్యూట్ చేసేందుకు ఇది ఒక ప్రత్యేక సందర్భమని పేర్కొన్నారు. మన సంస్కృతిలో ఆడపిల్లల పట్ల గౌరవం అత్యంత ముఖ్యమైనదని, మన స్వాతంత్ర్య పోరాటంలో, రాజ్యాంగ రూపకల్పనలో దేశ మాతృశక్తి కూడా పెద్ద పాత్ర పోషించిందన్నారు. రాజ్యాంగ సభలో మన జాతీయ జెండాను ప్రస్తుతిస్తూ హంసా మెహతా చెప్పిన విషయాలను ఆమె స్వరంలో ప్రధాని మన్ కీ బాత్ లో వినిపించారు. It is in the fitness of things that this first flag that will fly over this august house should be a gift from the women of India. We have donned the saffron color. We have fought, suffered and sacrificed in the cause of our country's freedom. We have today attained our goal. In presenting this symbol of our freedom, we once more
offer our services to the nation. మన జాతీయ జెండాను సృష్టించినప్పటి నుంచి దానికోసం జరిగిన త్యాగాల వరకు దేశవ్యాప్తంగా మహిళల సహకారాన్ని ఆమె ప్రముఖంగా ప్రస్తావించారని, మన త్రివర్ణ పతాకంలోని కాషాయ రంగులో కూడా ఈ భావన ప్రతిబింబిస్తుందని నమ్మారని, భారతదేశాన్ని బలంగా సంపన్నంగా మార్చడంలో మన మహిళా శక్తి తన విలువైన సహకారాన్ని అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారని, నేడు ఆ మాటలు నిజం అవుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. ఈసారి మహిళా దినోత్సవం నాడు మహిళా శక్తికి అంకితం చేసే ఒక చొరవ తీసుకుంటున్నట్లు మోదీ తెలిపారు. తన సోషల్ మీడియా, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను వారికి ఒకరోజు అప్పగించాలనుకుంటున్నానని, వివిధ రంగాల్లో విజయం సాధించిన, నూతన ఆవిష్కరణలు చేసిన, ప్రత్యేక గుర్తింపును సృష్టించుకున్న మహిళలు మార్చి 8న తమ పనుల వివరాలను, అనుభవాలను దేశ ప్రజలతో పంచుకుంటారన్నారు. వేదిక తనదైనప్పటికీ వారి అనుభవాలు, సవాళ్లు, విజయాలపై ఉంటుందని, ఈ అవకాశాన్ని పొందాలనుకుంటే నమో యాప్లో ప్రత్యేక ఫోరం ద్వారా ఈ ప్రయోగంలో భాగస్వాములు కావచ్చని సూచించారు. ఈసారి మహిళా దినోత్సవం నాడు మనమందరం ఆ అజేయమైన మహిళా శక్తిని ఉత్సవంగా జరుపుకుందామని, మహిళలను గౌరవిద్దాం, నమస్కరిద్దామని తెలిపారు. ऐसी विमेन जिन्होंने अलग अलग क्षेत्रों में उपलब्धियां हासिल की हैं, इनोवेशन किया है, अलग अलग क्षेत्रों में अपनी एक अलग पहचान बनाई है, 8 मार्च को वो अपने कार्यों और अनुभवों को देशवासियों के साथ साझा करेंगी. प्लेटफॉर्म भले ही मेरा होगा, लेकिन वहां उनके अनुभव, उनकी चुनौतियां और उनकी उपलब्धियों की बात होगी. यदि आप चाहती हैं कि ये अवसर आपको मिले तो नमो ऐप पर बनाए गए विशेष फोरम के माध्यम से इस प्रयोग का हिस्सा बने. ఉత్తరాఖండ్లో జరిగిన జాతీయ క్రీడల ఉత్సాహాన్ని ప్రధాని ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా 11,000 మందికి పైగా అథ్లెట్లు ఇందులో అద్భుతంగా ప్రదర్శన చేశారని పేర్కొన్నారు. ఈసారి ఉత్తరాఖండ్ 7వ స్థానంలో నిలిచిందని, ఇదే క్రీడా శక్తని, ఇది వ్యక్తులు, సమాజాలతో పాటు యావత్ రాష్ట్రాన్ని కూడా మారుస్తుందన్నారు. ఇది భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూనే శ్రేష్టమైన సంస్కృతిని కూడా ప్రోత్సహిస్తుందన్నారు. జాతీయ క్రీడల్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుణ్ణి నేను అభినందిస్తున్నట్లు తెలిపారు. మన ఆటగాళ్లలో చాలా మంది ఖేలో ఇండియా ప్రచారం ఫలితంగానే బయట ప్రపంచానికి తెలిసారన్నారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి సావన్ బర్వాల్, మహారాష్ట్ర నుంచి కిరణ్ మాత్రే, తేజస్ షిర్సే, ఆంధ్రప్రదేశ్ నుంచి జ్యోతి యారాజీ అందరూ దేశానికి కొత్త ఆశలను ఇచ్చారని ప్రశంసించారు. ఇదే సమయంలో ఉబకాయంపై గతంలో ప్రస్తావించిన అంశాలను క్రోడీకరిస్తూ ఈ మన్ కీ బాత్లో ఈ అంశంపై కొన్ని ప్రత్యేక సందేశాలను పంచుకున్నారు. స్థూలకాయాన్ని విజయవంతంగా అధిగమించడం ద్వారా తనను తాను నిరూపించుకున్న ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా, ప్రముఖ అథ్లెట్ నిఖత్ జరీన్ అభిప్రాయాలను మన్ కీ బాత్లో వినిపించారు. ఆహారంలో నూనెను అధికంగా వాడటం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు వంటి అనేక సమస్యలు వస్తాయని, మన ఆహారపు అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకోవటం ద్వారా మన భవిష్యత్తును మరింత బలంగా, ఆరోగ్యంగా, వ్యాధిరహితంగా మార్చుకోవచ్చని ప్రధాని సూచించారు. ఆహారంలో నూనెను 10% తగ్గించాలని 10 మందిని తాను కోరతానని, వారు మరో 10 మందికి ఈ సవాల్ను ఇవ్వమని కూడా సూచిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. ఇది ఊబకాయంతో పోరాడటానికి చాలా సహాయపడుతుందని తాను విశ్వసిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. వచ్చే నెల ప్రారంభంలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని జరుపుకుంటామని, వన్యప్రాణుల రక్షణలో పాల్గొనే వ్యక్తులను ప్రోత్సహించాలని ప్రధాని కోరారు. ఈ రంగంలో అనేక స్టార్టప్లు కూడా ఏర్పాటు కావటం తనకు చాలా సంతృప్తినిచ్చిందన్నారు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువ మిత్రులకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా పూర్తి సానుకూల స్ఫూర్తితో జవాబు పత్రాలను సమర్పించాలని కోరారు. ప్రతి సంవత్సరం పరీక్ష పే చర్చలో పరీక్షా యోధులతో పరీక్షలకు సంబంధించిన వివిధ అంశాలపై మాట్లాడుతున్నామని, ఇప్పుడు ఈ కార్యక్రమం సంస్థాగత రూపాన్ని పొందుతోందని మోదీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్త నిపుణులు కూడా చేరుతున్నారని తెలిపారు. ఈ సంవత్సరం పరీక్ష పే చర్చను కొత్త విధానంలో నిర్వహించడానికి ప్రయత్నించామని, 8 వేర్వేరు ఎపిసోడ్లు కూడా చేర్చామని తెలిపారు.
ఆహారం, పానీయాలు విషయాలను కూడా ప్రస్తావించామని, పరీక్షల నుంచి మొదలుకొని ఆరోగ్య సంరక్షణ, మానసిక ఆరోగ్యం వరకు వివిధ అంశాలను పొందుపరిచామని తెలిపారు. మునుపటి టాపర్లు కూడా తమ ఆలోచనలను, అనుభవాలను అందరితో పంచుకున్నారన్నారు. దీనిపై చాలా మంది యువత, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమకు లేఖలు రాశారని, ప్రతి అంశాన్ని ఇందులో వివరంగా చర్చించటం వల్ల ఈ విధానం వారికి ఎంతో నచ్చిందని ప్రధాని తెలిపారు. ఇప్పటి వరకు పరీక్ష పే చర్చ ఎపిసోడ్లను చూడలేకపోయిన యువ స్నేహితులు అందరూ వీటిని తప్పక చూడాలని, ఈ ఎపిసోడ్లన్నీ నమో యాప్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరోసారి పరీక్షా యోధులకు ప్రధాని సందేశమిస్తూ సంతోషంగా, ఒత్తిడి లేకుండా ఉండాలని ప్రధాని సూచించారు. మన్ కీ బాత్ కార్యక్రమానికి ఉత్తరాలు, సందేశాలు తనకు పంపుతూనే ఉండాలని ప్రధాని కోరారు. साथियों, यह बोर्ड एग्जाम का सीजन है। मैं अपने युवा साथियों यानी एग्जाम वॉरियर्स को उनकी परीक्षाओं के लिए बहुत बहुत शुभकामनाएं देता हूं। आप बिना कोई स्ट्रेस लिए पूरी पॉजिटिव स्पिरिट के साथ अपने पेपर दीजिए। हर वर्ष परीक्षा पे चर्चा में हम अपने एग्जाम वॉरियर से परीक्षाओं से जुड़े अलग अलग विषयों पर बात करते हैं। मुझे खुशी है कि अब ये कार्यक्रम एक संस्थागत रूप लेता जा रहा है, इंस्टीट्यूशनलाइज हो रहा है। इसमें नए नए एक्सपर्ट्स भी जुड़ते चले जा रहे हैं। मेरे प्रिय साथियों, मन की इस बात में इस बार मेरे साथ इतना ही। अगले महीने फिर नए विषयों के साथ हम मिलकर मन की बात करेंगे। आप मुझे अपने पत्र, अपने संदेश भेजते रहिए। स्वस्थ रहिए, आनंद में रहिए। बहुत बहुत धन्यवाद। नमस्कार। వార్తల్లో చిన్న విరామం. మంచి పనులకు సమయం పడుతుంది, అందంగా సింగారించాలంటే సమయం పడుతుంది, బ్యూటిఫుల్ డిజైన్ కి సమయం పడుతుంది. కానీ కేవైసీ అప్డేట్ నిమిషాల్లో. కేవైసీ అప్డేట్ మీరు ఇంటి వద్ద కూర్చుని చేయవచ్చు. రిజిస్టర్డ్ ఈమెయిల్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా, ఆధార్, ఓటీపీ బేస్డ్ ఈ కేవైసీ ద్వారా, లేదంటే వీడియో కేవైసీ ద్వారా. అసలు చెప్పాలంటే అకౌంట్ కూడా ఇంటి వద్దే కూర్చుని తెరవచ్చు. ఆర్బీఐ అంటోంది, వీళ్ళు చెప్తారు. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వినండి, ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ ఏఐని అడుగుదాం. ఒక మంచి పాలసీ అంటే దాంట్లో ప్రీమియం పేమెంట్ ఉండాలి, లిమిటెడ్, కానీ ఇన్కమ్ లైఫ్ టైం వచ్చేది. ఎల్ఐసి యొక్క జీవనోత్సవ్. లైఫ్ టైం సెలబ్రేషన్ చేసుకోండి. ఎల్ఐసి యొక్క జీవనోత్సవ్ తో ఫ్యూచర్ సెట్ అవుతుంది. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान। इस अभियान का आह्वान, यदि है आपको टीबी के लक्षण तो जल्द जांच से ही होगा सबसे तेज समाधान। टीबी होने पर जल्द जांच से उपचार में आती है तेजी और गंभीर बीमारी का खतरा होता है कम। सुरक्षित होता है आपका परिवार और अन्य करीबी जन। कुछ समूहों में टीबी का खतरा अधिक होता है, जैसे वे लोग जिन्हें पिछले 5 वर्ष में टीबी हुआ हो, 60 वर्ष या उससे अधिक आयु, धूम्रपान और शराब का सेवन करने वाले, कुपोषित, टीबी निकट संपर्क हुआ हो, मधुमेह रोगी, HIV से पीड़ित लोग। तो टीबी के लक्षण होने पर अपने नजदीकी सरकारी या निजी अस्पताल या आयुष्मान आरोग्य मंदिर में निशुल्क जांच और उपचार पाएं। आइए हम सब साथ मिलकर देश को टीबी मुक्त बनाएं। टीबी फ्री इंडिया बनाने में सक्रिय भूमिका निभाएं। डाउनलोड करें टीबी आरोग्य साथी ऐप। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। వార్తలకు తిరిగి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది. ఈ రోజు సంచికలో ప్రధాని ప్రస్తావించిన పలు అంశాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలికలు, మహిళల గురించి ఆయన సూచించిన తీరు మహిళలను ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని వారు అంటున్నారు.
की और बेटियों की, तो वो बहुत अच्छी बात है कि महिलाएं भी आगे बढ़ें और पढ़ी लिखी बेटियां भी आगे बढ़ें। पर बढ़ेंगी तभी जब उनके लिए अपन को आगे बढ़ के भी काम करना पड़ेगा। जैसे पढ़ी लिखी बेटियां हैं, अब घर से बाहर नहीं जा सकती हैं, तो उनके लिए कोई केंद्र ऐसा हो जो खोला जाए, जिससे सारी बेटियां जो एक जगह इकट्ठा होके, जैसे कंप्यूटर केंद्र है या सेंटर है, सिलाई सेंटर वगैरह है, जिसमें ये सारी बेटियां आ जाएं और आके और सारी बेटियां अपना मतलब जो वर्क है। మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బాగేశ్వర్ ధామ్ను సందర్శించారు. అక్కడి బాలాజీ ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ప్రధానితో అర్చకులు ప్రత్యేక పూజలు చేయించారు. ప్రధాని స్వయంగా స్వామివారికి హారతి సమర్పించారు. అందరికీ ఆరోగ్యం అనేది తమ ప్రభుత్వ సంకల్పమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన సభలో ప్రధాని మాట్లాడుతూ ఈ సంస్థ నిరుపేద క్యాన్సర్ రోగులకు ఉచిత చికిత్సను అందిస్తుందని చెప్పారు. ఈ సంస్థను 10 ఎకరాలలో నిర్మిస్తున్నామని, మొదటి దశలో 100 పడకల సౌకర్యంతో కూడిన ఆసుపత్రిని సిద్ధం చేస్తామని మోదీ తెలిపారు. క్యాన్సర్ ఆసుపత్రిలో అత్యాధునిక యంత్రాలు, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. క్యాన్సర్ చికిత్సకు సంబంధించి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావిస్తూ ఈ సంవత్సరం బడ్జెట్లో క్యాన్సర్ను ఎదుర్కోవడానికి అనేక ప్రకటనలు చేసినట్లు తెలిపారు. క్యాన్సర్ మందులు చౌకగా లభించేలా చేస్తామని, రాబోయే 3 సంవత్సరాలలో దేశంలోని ప్రతి జిల్లాలలో క్యాన్సర్ డే కేర్ కేంద్రాలను ప్రారంభిస్తామని ప్రధానమంత్రి చెప్పారు. జిల్లా ఆసుపత్రుల్లో క్యాన్సర్ క్లినిక్లను ప్రారంభిస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. ఆయుష్మాన్ యోజన, జన ఔషధి కేంద్రాల వంటి ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రధానమంత్రి కోరారు. जो बजट आया है उसमें भी कैंसर से लड़ने के लिए कई सारी घोषणाएं की गई है और मोदी ने तय किया है कि कैंसर की दवाओं को और सस्ता किया जाएगा. భోపాల్లో 2 రోజుల పాటు జరిగే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు 2025ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. ఫార్మా, వైద్య పరికరాలు, రవాణా, లాజిస్టిక్స్, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, పర్యాటకం, అలాగే చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల వంటి శాఖలపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సదస్సు సందర్భంగా 3 ప్రధాన పారిశ్రామిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రాడక్ట్ విలేజ్ ప్రదర్శన ద్వారా రాష్ట్ర పనితీరుని, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించనున్నారు. 60కి పైగా దేశాల ప్రతినిధులు, వివిధ అంతర్జాతీయ సంస్థల అధికారులు, అలాగే భారత్ నుంచి 300కి పైగా పరిశ్రమలకు చెందిన ప్రముఖులు, విధాన నిర్ణేతలు తదితరులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ ఈ గ్లోబల్ సమ్మిట్ భోపాల్లో ఒక రికార్డు సృష్టిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం శాసనసభ శాసన మండలిలను ఉద్దేశించి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం జరుగుతుంది. సభ ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనేది బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. 25న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభ చర్చిస్తుంది. 26న మహాశివరాత్రి, 27 ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ నెల 28న ప్రభుత్వం సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుపతి జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా తిరుపతి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేసి నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. అలానే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నరసింహ యాదవ్ కుమారుడు వివాహానికి హాజరై వధూవరులను శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. కేంద్ర ప్రభుత్వ ఫిట్ ఇండియా కార్యక్రమ స్ఫూర్తితో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని ప్రకాశం జిల్లా నెహ్రూ యువ కేంద్ర యువజన అధికారి కమల్ సా అన్నారు.
ఒంగోలులోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ పాఠశాల క్రీడా మైదానంలో నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఈరోజు నిర్వహించారు. 3 అంశాలలో నిర్వహించిన ఈ పోటీల్లో 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్సా మాట్లాడుతూ గ్రామీణ యువతలోని క్రీడా నైపుణ్యాలను వెలికితీయడానికి నెహ్రూ యువ కేంద్రం క్రీడా పోటీలను నిర్వహిస్తుందని, మొబైల్ గేమ్స్ కాకుండా బయటకు వచ్చి ఆడితేనే మనసు శరీరం ఉల్లాసంగా ఉంటాయన్నారు. గేమ్స్ ఫర్ ద కబడ్డీ, వాలీబాల్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా ఆచార్య కూర రామ్జీ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు. విజయవాడ దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు ఆచార్య కూన రామ్జీను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆచార్య రామ్జీ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ అభివృద్ధి ఉన్నతికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ రెక్టర్ ప్రొఫెసర్ ఎంవి బసవేశ్వరరావు, రిజిస్టర్ ప్రొఫెసర్ కె శోభన్ బాబు పాల్గొన్నారు. అందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది. ఇది 6 నెలలు ఎక్సర్సైజ్ చేసి VCSని అపాయింట్ చేశారు. దే నీడ్ ద అకాడమిక్ స్టాండర్డ్స్ అండ్ ఎలివేట్ ద యూనివర్సిటీస్ టు హయ్యర్ పొజిషన్. బిఫోర్ కమింగ్ ఐ హావ్ గాన్ త్రూ ద కృష్ణా యూనివర్సిటీ. వాట్ ఆర్ ద ఇష్యూస్? Definitely my level best as per my knowledge. Definitely I will make some transformation of this Krishna University into elevate position. Always I want to see the Krishna University flag or emblem always to fly high. With that ambition, today I have already taken charge on 18th, but today I am sitting on the chair. Now I am requesting the press and media, if you have any clarification or queries or any issues, if you want to discuss. But you know very well, I have done as a Vice Chancellor of Dr. B.R. Ambedkar University, Srikakulam 3 years, and Nagarjuna University also I have done in charge as 1 year, Acharya Nagarjuna University, Guntur. I have administrative experience. Every family there are problems are there, no doubt. Without problems, no system is there. But always there is a solution to the problem. That is my always the alma mater support. Definitely. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. ఈ రోజు జరిగిన 119వ సంచిక కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా ప్రజలు, యువత ఎంతో ఆసక్తిగా వీక్షించారు. ఈ రోజు కృత్రిమ మీద, జంతు సంరక్షణ, క్రీడా స్ఫూర్తి, విద్యార్థుల కోసం పరీక్ష పే చర్చ లాంటి ఎన్నో ఉపయోగకర విషయాలను ప్రధాని సూచనలు, సలహాలు తప్పకుండా పాటిస్తామని అనంతపురం నగర ప్రజలు తెలిపారు. పరీక్షల ఉత్తీర్ణతకై ముఖ్యమైన విషయాలు తెలిపారు. ఇది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాల్సినది. మేము ఈరోజు మా అన్నలు, తాతలు, మా కుటుంబంతో సహా చూసాము. ఇది అందరూ చూడాల్సిన ప్రోగ్రాము, అందరూ ఖచ్చితంగా చూడాలి. ఇప్పుడు ఈనాటి 119వ కార్యక్రమం, మోడీ గారి మన్ కీ బాత్ 119వ కార్యక్రమాన్ని వినిన తర్వాత చాలా నాకు మనస్సంతా మృగ్ధుడు అయిపోయినాను. ఆయన జీవితకాలం అంతా ఇట్లే మన దేశంలోని అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా వారికి పెట్టుబడి, సాగు సాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు విడుదల చేయనున్నారు. బీహార్లోని బాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద భూమి ఉన్న రైతులకు 3 వాయిదాలలో ఏటా 6,000 రూపాయలను కేంద్రం అందిస్తుంది. దేశవ్యాప్తంగా 9.8 కోట్ల మందికి పైగా రైతులు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా 22,000 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సాయం పొందనున్నారు. దేశంలోని 11 కోట్ల మందికి పైగా రైతు కుటుంబాలకు ఇప్పటి వరకు దాదాపు 3.46 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.